అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 19. ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగినదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. 1 కొరింథీ 12:12. కొరింథులోని విశ్వాసులు అనేక గుంపులుగా విభాగించబడిరి. వారు వేరు వేరు పేర్లతో పిలువబడుచుండిరి. 1 కొరింథీ 1:12-13 వచనములు. మనము బ్యాప్టిస్టు, మెథడిస్టు, ఆంగ్లికన్, బ్రెదరన్, పెంతకోస్తు మొదలగు వివిధమైన పేర్లతో పిలువబడిన యెడల అది వ్యత్యాసములను తీసుకుని వచ్చును. మనమందరము క్రీస్తుకు చెందిన వారం. వేరొక పేరుతో పిలువబడు హక్కు మనకు లేదు. వివాహములు చేయుట కొరకైన అనుమతి, లైసెన్స్ కొరకు నేను దరఖాస్తు పెట్టినప్పుడు నన్ను నీవు ఏ శాఖకు చెందినవాడవు అని అడగగా, నేను క్రీస్తు శరీరమునకు చెందినవాడను, మాకు పేరు కానీ బిరుదు కానీ లేదు, మేము క్రైస్తవులము అని చెప్తిని. తర్వాతి ప్రశ్న, మీకెంతమంది సభ్యులు కలరు? అప్పుడు నేను, మాకు సభ్యత్వం లేదు, మేమందరము సమానము, మేమందరము ఒకటే, తిరిగి జన్మించిన వారందరూ ఆహ్వానించబడుదురు అని చెప్తిని. అయితే ఈ ఏకత్వమునున్నది కాపాడబడవలను. హస్త నిక్షేపణ ద్వారా మనమందరము ఒకటే అని, దేవుని దృష్టిలో అందరూ సమానులని సాక్ష్యమిచ్చుదుము. విద్య కానీ, ధనము కానీ, అధికారములు కానీ కలిగి ఉన్న యెడల అవి కేవలం దేవుని కృప వలనే. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. 1 కొరింథీ 15:10. అపోస్తలుడైన పౌలు తక్కిన అపోస్తలుల కంటే అత్యధికంగా ప్రయాసపడెను. అది కేవలం దేవుని కృపను బట్టియే. మనలో ఎవరైనాను బోధించుట, ఉపదేశించుట అను వరములు కలిగి ఉన్న యెడల అది కేవలం దేవుని కృపను బట్టియే. మనం దానికి తగిన వారం కాము. మనము కృప ద్వారా రక్షించబడితిమి. కృప ద్వారానే వివిధ తలాంతులు కలిగి ఉంటిమి. మనం పరలోకమునకు వెళ్ళిన తర్వాత మన నమ్మకత్వమును బట్టి బహుమానములు పొందుదుము, కానీ మన వరములను బట్టి కాదు. ఆరంభకాలపు సంఘములో శత్రువు యూదులలో నుండి మార్పు చెందిన వారికి, అన్యులలో నుండి మార్పు చెందిన వారికి మధ్యలో విభేదములు కలిగించను. అటువంటి వ్యతిరేక భావమును కనపరచుటచే పేతురును కూడా దేవుడు పౌలు చేత గద్దించుటను గలతీ 2:11-14 వచనములలో చూచుదుము. భారతదేశంలో విశ్వాసుల మధ్యలో కూడా ఉన్నత కులం, తక్కువ కులం అను భేదభావములు ఉండుటను మనం కనుగొందుదుము. అదేవిధంగా నిర్ధారణ పొందితేనే కానీ ప్రభు యొక్క పరిశుద్ధ సంస్కారములో పాలిభాగం పొందకూడదని కొందరు క్రైస్తవులు నమ్ముదురు. తప్పుడు బోధల వలన అట్టి విభేదములు వచ్చును. తిరిగి జన్మించిన వారందరూ ఒకటే, మరియు వారు ఒకటిగానే ఉండవలను. దేవుని ప్రజల మధ్యలో విభేదములు తీసుకుని వచ్చు ఆచారములు, పనులు, కార్యకలాపములలో విశ్వాసులంగా మనం పాలిభాగం పొందుటకు నిరాకరించవలను. ప్రైజ్ ది లార్డ్.